వెల్కమ్ టు S4 మీడియా. బరువు తగ్గాలని ప్రయత్నం కానీ పోయింది ప్రాణమే. ఇంటర్నెట్లో చూసిన డైట్ వీడియోల వల్ల ఇద్దరు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. ఒకళ్ళు తమిళనాడులో, మరొకరు కేరళలో. మీ పిల్లలు కూడా ఇలాగే సోషల్ మీడియాలో డైట్ వలలో పడుతున్నారా? తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కోల్చెల్ అనే గ్రామానికి చెందిన 17 ఏళ్ల శక్తీశ్వరన్ ఇటీవల అనుమానాస్పదంగా మరణించారు. పూర్తిగా ఆరోగ్యవంతుడైన శక్తీశ్వరన్ బరువు తగ్గేందుకు కేవలం పండ్ల రసంతో డైట్ మొదలుపెట్టాడు. ఒక యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత 3 నెలల పాటు ఘనాహారం మానేసి జ్యూస్ డైట్ మాత్రమే చేశాడు. అతని శరీరం దుర్బలమైపోయింది. వాంతులు వచ్చాయి. ఊపిరాడక కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రారంభంలో బరువు తగ్గినట్టు అనిపించింది, కానీ తర్వాత శరీరంలో పోషకాల కొరత మొదలైంది. ఆరోగ్యం బాగా పడిపోయింది. నరాల బలహీనత, విటమిన్ డెఫిషియన్సీ, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, చివరికి మూత్రపిండాల పనితీరు కూడా దెబ్బతింది. హాస్పిటల్కి తరలించినప్పటికీ ప్రాణాలు రాలేదు. ఇలాంటి మరొక సంఘటన మార్చి 2025 కేరళలో జరిగింది. కన్నూర్కు చెందిన 18 ఏళ్ల శ్రీనంద అనే అమ్మాయి బరువు పెరుగుతుందనే భయంతో నీటి ఆహారమే తీసుకుంటూ తీవ్రమైన వ్యాయామం చేస్తూ తన శరీరాన్ని బాధించింది. వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు కోల్పోయింది. సోషల్ మీడియాలో ఒకళ్ళ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోలు చూసి మన జీవితాన్ని మార్చేయాలా? వారు చెప్పే డైట్ మనకు సరిపోతుందా లేదా, శరీరానికి నష్టం చేస్తుందా అనేది డాక్టర్లు మాత్రమే చెప్తారు. 17 ఏళ్ల వయసులో శరీర వృద్ధి దశలో ఉంటుంది. అప్పట్లో ఇలా ఆహారాన్ని పూర్తిగా మార్చడం, ఎలాంటి వైద్య సలహా లేకుండా చేసేది చాలా ప్రమాదకరం. ఈ 2 సంఘటనలు చిట్ట చివరి ఉదాహరణ మాత్రమే. ఇంకెన్నో ఇలాంటి డైట్ ఫెయిల్యూర్లు బయటికి రావడం లేదు. వాటిలో ఎక్కువగా బాధపడే వాళ్ళు టీనేజ్ బాలురు బాలికలు మాత్రమే. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చెప్పే డైట్లు సర్వనామ డైట్లు కాదు. ఒకరికి పనికొచ్చింది ఇంకొకరికి ప్రమాదం కావచ్చు. డైట్ మొదలు పెట్టే ముందు డాక్టర్ లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకోవడం తప్పనిసరి. బరువు తగ్గడం కన్నా ముఖ్యమైనది ఆరోగ్యంగా ఉండటం. ఇంటర్నెట్లో చూసే ప్రతి సమాచారం శాస్త్రీయ ఆధారాలపై ఉండదని గుర్తించాలి. శరీరం మన బాధ్యత, అది ప్రయోగశాల కాదు. అంతేకాక యూట్యూబ్ వీడియోల కోసం ప్రాణాలు ప్రాణంగా పెట్టకండి. మీరు ఏ డైట్ అయినా మొదలు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. మీ శరీరం వినడానికి సిద్ధంగా ఉందా, లేక ప్రాణాలకు ప్రమాదమా అని. ఈ సంఘటన మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది, సోషల్ మీడియా ఎంత మంచి పనికైనా ఉపయోగపడుతుంది, అంతే ప్రమాదకరం కూడా. ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్స్, వీక్షకులు అందరూ తమ పాత్రలో బాధ్యతలు తీసుకోవాలి.